Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 and Andro9 Hospitals, Begumpet. సో లాస్ట్ వీడియోలో మనం వైట్ కలర్ యూరిన్కి గల కారణాలు తెలుసుకున్నాము. అందులో స్పెషల్ ఒక కారణం అంటే మెయిన్గా కన్సర్న్ ఉన్న డిసీజ్, తెల్ల రంగులో యూరిన్ వస్తుంది, తెల్లగా యూరిన్ వస్తుంది అంటే కైలూరియా అనే ఒక డిసీజ్ గురించి మనం బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇవ్వటం జరిగింది. దాని గురించి డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తెల్ల రంగు యూరిన్ వస్తున్నప్పుడు ఏం చేయాలి, ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, డైట్ పరంగా, ఇన్ఫెక్షన్ పరంగా మనం వేరే వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ కైలూరియా అనేది ఫైలేరియాసిస్ కానివ్వండి, లింఫాటిక్స్కి సంబంధించిన వ్యాధుల్లో కానివ్వండి వస్తుంది అని మనం చెప్పుకోవటం జరిగింది లాస్ట్ వీడియోలో. సో తెల్ల రంగు యూరిన్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ యూరిన్లో తెల్ల రంగు వస్తున్నది కైల్ వల్ల అంటే ట్రైగ్లిజరైడ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అది నెగిటివ్ ఉంటే భయపడాల్సిందేం లేదు. అది కనుక పాజిటివ్ ఉంటే అంటే బాడీలో నుంచి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కొలెస్ట్రాల్కి సంబంధించిన సబ్ కేటగిరీలో వస్తాయి. ఇవి పోతూ ఉన్నాయి. ఎంత మోతాదులో పోతున్నది అనే దాన్ని బట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే బాడీలో రీప్లేస్ చేయటం వాటిని. ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు ఈ వ్యాధితో అంటే బాడీలో ఫ్యాట్స్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి, హెల్దీ ఫ్యాట్స్, వీటిని రీప్లేస్ చేసుకోవటం స్టార్ట్ చేయాలి. రెండవది, ఎటువైపు కిడ్నీ నుంచి ఇది వస్తున్నది అనేది తెలుసుకోవడానికి కొన్ని స్కాన్లు చేస్తాం. ఆ స్కాన్లో మనం ఇచ్చిన మందు లింఫాటిక్స్ నుంచి లీకేజ్ ఏమన్నా ఉన్నదా యూరిన్ లోపలికి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి చాలా హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో రిపోర్ట్ నార్మల్గానే ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ ఇన్వేజివ్ టెస్ట్లు వస్తాయి. ఇన్వేజివ్ టెస్ట్లు అంటే మనం లైట్ పరీక్ష, సిస్టోస్కోపీ చేసి కిడ్నీ పైప్స్ ఏదైతే మూత్రం సంచిలోకి ఓపెన్ అవుతుంటాయో ఏ పైప్లో నుంచి యూరిన్ తెల్లగా వస్తుంది, ఏ పైప్లో నుంచి యూరిన్ నీరులాగా వస్తుంది అనేది గమనిస్తాం. ఎటువైపు అయితే మనం లోకలైజ్ చేసుకోగలుగుతామో అటువైపు ఒక సన్న పైపు వేసుకొని మందు ఇచ్చి చూస్తాం. మనం ఇచ్చే మందు లింఫాటిక్స్ లోపలికి వెళ్తుంది. లింఫాటిక్స్ నుంచి ఎట్లాగైతే ఫ్లూయిడ్ బయటకు వస్తున్నదో ఇప్పుడు మనం ఇచ్చిన మందు కూడా అట్లాగే లింఫాటిక్స్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఇంట్రా ఆపరేటివ్గా సియామ్ అనే ఒక లైవ్ ఎక్స్రే ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సన్న నాళాలే ఉన్నాయి, బ్లాక్ చేయటానికి వాటిని మనం కొన్ని వెరైటీ మందులు వాడతాం. అదే టైంలో పైప్ పెట్టి చూసినప్పుడే మనం మందులు ఇచ్చేసి బ్లాక్ చేయడానికి హెల్ప్ చేస్తాం. దీంట్లో సెషన్స్ ఉంటాయి. ఒక 2 రోజులు హాస్పిటల్లో పేషెంట్ ఉండటం, ఆ పైపు మూత్రం దారి ద్వారా బయట దాకా తీసుకొచ్చి బయట నుంచి మామూలుగా నరానికి ఇంజెక్షన్ చేసినట్టు ఆ పైప్కి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మందు ఇవ్వటం జరుగుతుంది. ఆ లింఫాటిక్స్ బ్లాక్ అవ్వటం జరుగుతుంది. దీంతోపాటు ఈ యూరిన్లో తెల్లగా యూరిన్ రావటానికి దీనికంటే ముందు ఒక ట్రయల్ థెరపీ అంటే మనకి వ్యాధి నిర్ధారణ కాకపోయినా, కారణం నిర్ధారణ కాకపోయినా పైపులు పెట్టి కెమెరాలు పెట్టి లోపల పెట్టి చూసేది దానికంటే ఒక స్టెప్ ముందస్తుగా చేయగలిగింది ఏంటంటే మనం ఫైలేరియాసిస్ ట్రీట్మెంట్ జనరల్లీ ఇస్తూ ఉంటాం. ఈ ఫైలేరియాసిస్ ట్రీట్మెంట్ అనేది ఈ లింఫాటిక్ ఛానల్స్ని ఎస్పెషల్లీ బ్లాక్ అయిన వాటిని హీల్ చేయటానికి, వాటిలో ఏదన్నా ఫైలేరియా అనే వ్యాధికి సంబంధించిన ఏదైతే వామ్స్ కానీ హెల్మిన్స్ కానీ ఉంటాయో వాటిని చంపటానికి, ఆ బ్లాక్స్ని రిలీజ్ చేయడానికి పనికొస్తాయి. సో బ్లాక్స్ రిలీజ్ అయినప్పుడు లింఫాటిక్ పైకి వెళ్ళిపోతుంటుంది కాబట్టి కింద కిడ్నీలో నుంచి ఫిల్టర్ అయ్యే అవకాశం తగ్గుతుంది. ఇట్లా కనుక రెస్పాన్స్ వస్తే జనరల్లీ 3 నుంచి 4 వారాలు ఈ మందులు పెడతాం. రెస్పాన్స్ వస్తే అక్కడితో ట్రీట్మెంట్ ఆగిపోవచ్చు. ఒక్కొక్కసారి మందులు ఆపేసిన తర్వాత తిరగబడటము, మందులు వాడుతున్నా కానీ ఈ ప్రాబ్లం కంటిన్యూ అవటం లాంటిది జరుగుతూ ఉంటే ఇందాక నేను చెప్పినట్టు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వెరీ రేర్లీ లాప్రోస్కోపీ సర్జరీ చేయటము, ఈ లింఫాటిక్స్ అన్నిటినీ డిటాచ్ చేయటము, లేదా ఏదన్నా పెద్ద లింఫాటిక్ ఛానల్ మనకి బ్లాక్ చేయలేనిది ఉన్నది అంటే అది సర్జికల్గా క్లిప్పింగ్ చేయటం లాంటి అవసరాలు కూడా రావచ్చు. సో తెల్ల రక్తం వస్తున్నది, దీంతోపాటు మీకు బోధకాల హిస్టరీ ఉన్నది, రివర్ బెడ్ మీద పెరుగుతున్న కండిషన్స్ మీ బాల్యంలో కానీ ఇప్పుడు కానీ జీవిస్తున్న కండిషన్స్ ఉన్నాయి అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది కైలూరియా, ఫైలేరియాసిస్. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్ను, దానికి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటాయి, యూరిన్లో మంట, మూత్రంలో బ్లడ్, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టు మనం ఆలోచన చేసి వేరే పద్ధతి ద్వారా వేరే ట్రీట్మెంట్ల వైపు మనం చూస్తాం. ఏమీ కంప్లైంట్స్ లేవు, ఓన్లీ తెల్ల రంగు యూరిన్ వస్తుంది, ఇంకెటువంటి ఇబ్బంది లేదు అంటే ఫుడ్లో ఏమైనా చేంజెస్ తెచ్చుకోవచ్చా అనేది మనం లాస్ట్ వీడియోలో చేసాం. అది ఒకసారి గమనించండి. మీరు అన్నీ పాటిస్తున్నా కూడా తెల్ల రంగు యూరిన్ వస్తున్నది, టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అంటే వెంటనే యూరాలజిస్ట్ని సంప్రదించండి. మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే డైరెక్ట్గా కలవాలంటే వీఆర్ అవైలబుల్ ఫర్ యూ at V9 Hospitals. Please take urologist advice. Thank you so much.